చిన్న మాట చూపిస్తాను ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. ఇంగ్లీష్లో ఎవరన్నా. And Jesus answering, Mark 11:22. And Jesus answering saith unto them, Have faith in God. Have faith in God. For verily I say unto you, that whosoever shall say unto this mountain, whosoever say to this mountain, be thou removed, and be thou cast into the sea. ఒకసారి NIV-లోకి వెళ్ళిపోదాం. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఒక్కొక్కసారి NIV-లోకి. Have faith in God. Have faith in God. Jesus answered. Truly I tell you, if anyone says to this mountain, ఈ పర్వతానికి ఎవరన్నా చెప్తే ఏం చెప్తే, go throw yourself into the sea, and doesn't doubt in their heart, and does not doubt in their heart, but believes that what they say will happen. It will be done for them. It will be done for them. అది వాళ్ళకి చేయబడుతుంది. కరెక్ట్ ట్రాన్స్లేషన్. జాగ్రత్త గమనించండి. అందరు నా వైపు చూడండి. సో నువ్వు అంటే ఒక విషయం చెప్తున్నాను. నీ జీవితంలో ఏదైనా ఒక అసాధ్యమైన ఒక విషయం ఉంటే, అసాధ్యమైన విషయాన్ని గో త్రో యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సీ అంటే పక్క జరుగు అని, వెళ్ళిపో, నా జీవితంలో ఉండొద్దు అని. అంటే పాస్టర్ గారు నా ప్రాబ్లం నా హస్బెండ్ అండి, ప్లీజ్ for heaven's sake don't interpret like that. All right, mountain means mountain. All right, so hello, just throw yourself. See, you need to really understand. జాగ్రత్తగా గమనించండి. ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నది అక్కడ. యేసు ప్రభు మాట్లాడే ఒక లాంగ్వేజ్ ఉన్నది. ఏమన్నాడంటే థ్రో యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సీ అంటే యాజ్ ఇఫ్ it is as if that mountain is a person. అది impersonate కాదు, it's a person. Throw yourself into the sea. అండ్ ఏమంటున్నాడు, అండ్ యూ డోంట్ డౌట్, నువ్వు ఇంక సందేహించు, నీ హృదయంలో నువ్వు సందేహించు. సో త్రో యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సీ అనగానే జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమన్నా ఉన్నదంటే ఇట్ షల్ బి డన్ ఫర్ యూ, అది నీకు చేయబడుతుంది అంటున్నాడు. ప్లీజ్ హోల్డ్ ఆన్ టు దట్ లాంగ్వేజ్. ఇట్ షల్ బి డన్ టు యూ అంటున్నాడు. అంటే అది నీకు చేయబడుతుంది, ఎవరో చేసి పెడతారు నీకు అంటున్నాడు. మై గాడ్, you need to really understand. సో నువ్వు మాట్లాడతావేంటి, ఎవరో వచ్చేది చేసి పెడతావేంటి, అది నెంబర్ 1. ఎవరు చేసి పెడుతున్నారు? who are these people who will do it for you? It will be done for you. ఎవరు వీళ్ళు అంటే they are the ministering angels who are just beside you, ready for your commands. నీ commands కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. The moment you say this should be done, and without a doubt if you say it, it shall be done by those ministering angels అంటారు. ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళే లోపల యువతలో ఒక మినిస్టరింగ్ ఏంజిల్, యువతల ఇంకొక మినిస్టరింగ్ ఏంజిల్ని పడా కొట్టాలి నేను. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇద్దరు ఉన్నారని. ఎంత చెప్తే మినిస్టరింగ్ ఏంజిల్స్ వచ్చి చేసి పెట్టేస్తాయి అంటే మీరు. సో ఇది నా కోరిక, ఈ రాత్రి మీకు 2 తగులును గాక. అప్పుడు అర్థమవుతుంది. పక్కన మినిస్టరింగ్ ఏంజిల్స్ ఉన్నాయి, ఏంజిల్స్ ఆఫ్ ఫైర్. దే ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ దట్ వర్డ్ ఆఫ్ ఫెయిత్ టు రిలీజ్ ఫ్రమ్ యువర్ మౌత్. వితౌట్ డౌట్ ఇట్ ఈస్ డన్.